ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎందుకు గెలిపించుకున్నామంటే ఏకైక మార్గము అనుభవం ఉంది. తర్వాత రాజధాని గ్యారంటీ మన అమరావతి చేస్తాడు అని చెప్పేసి చదువుకున్న పిల్లల కాడ నుంచి రైతన్న వరకు అందరికి ఒక నమ్మకం ఉంది. మళ్ళీ ఇంకొకటి అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రము, క్యాపిటల్ సిటీ లేదు. మళ్ళీ తర్వాత పోలవరం పూర్తి ఈ జగన్ అయితే చేయలేడు. తర్వాత వెలుగొండ చేస్తాడు, పోలవరం చేస్తాడు, రాజధాని చేస్తాడు. ఈ 10,000 5,000 వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి బస్టు పట్టించే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేయడు. చదువుకున్న నిరుద్యోగులు అయితే చాలా సమస్యలలో జగన్ వదిలిన పిచ్చి మందు అమ్ముకొని బతుకుతున్నారు చదువుకున్న వాళ్ళు. చాలా బాధాకరం అది. అందుకని ప్రతి వాళ్ళు కక్షతో ఎన్ని రోజులు 5 సంవత్సరాలు ఓర్చుకొని తెలుగుదేశంని గెలిపించుకొని, ఈ తెలుగుదేశం గెలవడానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ ఏకైక వ్యక్తి. ఈ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళేసి చంద్రబాబు నాయుడికి ఆయనకు కొన్ని ఏమన్నా సంబంధాలు ఎలిగేషన్స్ ఉన్నా కానీ దగ్గరికి పోయి వీనైతే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో నేను ఆయనకు తోడుగుండి మా కూటమి అయితే మేము సక్సెస్ అవుతామని చెప్పి తెలుగుదేశాన్ని గెలిపించిన ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. జూనియర్ ఎన్టీఆర్ అలాంటి చెత్త మనుషులు కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్న విలువ కూడా పోగొట్టుకున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఇంత ఘన విజయం సాధించిన కుడిభుజం ఎవరంటే పవన్ కళ్యాణ్. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అంటే అసెంబ్లీ గేట్ కూడా దాటినాం అని చెప్పి చాలా మంది అన్నారు. ఇప్పుడు ఈసారి ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఉన్న ఎక్కువ హీరో నిజంలో ఉన్న దాన్ని కూడా తగ్గి ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు గెలిచిన తర్వాత భయం వేస్తుందని. ఎందుకు భయపడుతున్నాడంటే కొంతమంది ఇలా గేట్ తాకను ఇది అన్నారు. ఆ గేట్ కాదు, ఆయన చంద్రబాబు నాయుడికి తమ్ముళ్లాగా ఉండి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 నాయకుడిగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అవుతాడు కూడా. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 స్థానంలో ముందుకు నడిపిస్తాడు. ఈ పిచ్చి మందులు ఇలాంటివి లేకుండా మంచి మద్యపానము ఆపకపోయినా కానీ మంచి మందు ఆంధ్రప్రదేశ్కి తెస్తారు. తర్వాత రాజధాని కడతాడు, తర్వాత పోలవరం పూర్తి చేస్తాడు, వెలుగొండ చేస్తాడని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు అయితే నిరుద్యోగులకు కూడా మంచి పొజిషన్లో నిలబెడతాడు, ఒక విజనరీ లీడర్ లాగా చేస్తాడని చెప్పేసి నమ్మకం.